కొంచెమంత ఎక్కువ దూరం పోవాలంటే తొవ్వపంటి బోరు కొట్టకుండా పక్కాగా ఏదైనా ముచ్చటనో పాటనో ఉండాల్సిందే. బండ్ల మీదనో సర్కార్ బస్సులలోనో పోయేటోళ్ళు పక్క పంటలను పరేషాన్ చేయకుండా చెవులల్లో స్పీకర్లు పెట్టుకొని హాయిగా పాటలు వినుకుంటా పోతుంటారు. కారో ప్రైవేట్ బస్సులలోనో అయితే జోర్దార్ స్పీకర్లల్లా హుషారుండే పాటలు పెట్టుకొని ప్రయాణం చేసినట్టు అనిపించకుండా పోవుడే ఉంటుంది. ఆఖరికి రేడియోనన్న పెట్టుకొని ప్రయాణం కట్టాల్సిందే. ఇవన్నీ కాకుండా డాంబర్ రోడ్లకు వెళ్ళి సంగీత స్వరాలు వినిపించే ప్లాన్ చేసిండ్రు ముంబై దిక్కు. ఎట్లున్నదో చూస్తే ఒక్కసారన్నా ఈ రోడ్ ఎక్కాలంటారు పక్కా. వారెవా జోరున్నది కదా. ఒకవేళ పొయ్యే బండ్లల్లా పాటల స్పీకర్లు ఖరాబై పనిచేయకపోయినా మర్చిపోయి పాటలు పెట్టుకోకున్నా ఏం తక్లీఫ్ లేదన్నట్టు. ఈ తొవ్వ మీద పోయినా కొద్దీ పాట వస్తూనే ఉంటది. ముంబై దిక్కు నారిమన్ పాయింట్ కెంచి వర్లికి పోయే తొవ్వల 700 మీటర్ల దాకా తార్ రోడ్ల సంగీత స్వరాలు వచ్చే సౌలత్ చేసిండ్రు. ఈ తొవ్వ పోసేటందుకు 6,20,00,000 ఖర్చయినాయట. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారు రిబ్బన్ గుంజి షాల్ చేసిండు. ఇప్పటికైతే స్లమ్ డాగ్ మిలీనియర్ అనే బాలీవుడ్ సినిమాలున్న జేహో పాట పెట్టిండ్రు. రేపు ఇంకిన్ని కొత్త పాటలు కూడా పెడుతుండొచ్చు. కానీ బయటి దేశాలలోనే గానొచ్చే సంగీతాల రహదారులు మనతాన గానొచ్చేటాలకు మస్తు ఖుషి అవుతున్నారు ఈ తొవ్వ పొట్టి పోతున్నోళ్ళు. కిలోమీటర్ల కమానం గివ్వే తొవ్వలుంటే పాటల స్పీకర్ల కోసం పెట్టే ఖర్చు తప్పుతుందని కొందరంటుంటే, తొవ్వల మీద కోట్లు ఖర్చు చేసే బదులు ముంబైలా పూటకు గతిలేనొల్ల తిప్పలు తీర్చవచ్చు అని ఇంకొందరు అనబట్టిండ్రు. ప్రజాస్వామ్య దేశంలా ఎవరికి దోచింది వాళ్ళు చెప్తుంటారు మరి.